ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. దేశాన్ని ఏలుతున్న బీజేపీకి ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య మనుగడ కోసం కాంగ్రెస్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కార్యకర్తలను పదవుల్లో కూర్చోబెట్టడం తమ బాధ్యత అన్నారు. మానకొండూరులో ఉమ్మడి జిల్లా నేతల సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర, ఒక దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి చరిత్ర. కాబట్టి ఈ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, రాజ్యాంగాన్ని గౌరవించడంలో ఉన్నది. కాబట్టే దానికింత గౌరవము. ఇప్పటి వరకు కూడా మనం 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఉండి పోరాటం చేసి అధికారాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనం అందరం చూస్తాము, ఆ నియంతృత్వ పోకడలు, నియంత్రణ పాలనలో ఈ రాష్ట్రం 9 ఏళ్ళు దాదాపుగా మగ్గిపోయింది. మరి ఇప్పుడు ఊపిరి తీసుకుంటా ఉన్నది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలన్నా, ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోగలుగుతాం. లేకపోతే ఇప్పుడున్నటువంటి దేశాన్ని ఏలుతున్నటువంటి ఏదైతే పార్టీ ఉందో అది ప్రజాస్వామ్యాన్ని మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు. రాజ్యాంగాన్ని మాటి మాటికి పోయిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మారుస్తామన్నారు, బీజేపీ మారుస్తామన్నారు. కానీ అధికరణలను మార్చుకోవడానికి, రాజ్యాంగ సవరణలు చేసుకోవడానికి దాంట్లో వెసులుబాటు ఉన్నది. ఇది మార్చాల్సినంత అవసరం లేదని చాలా గొప్ప నాయకులు నిన్నగాక మొన్న మన రాష్ట్రానికి వచ్చేసినటువంటి అత్యున్నత న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు ఈ అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడడం జరిగింది. కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చుకొని 10 సంవత్సరాలు రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వానికి నాంది కలిగిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎందుకంటే మీ రెక్కల కష్టంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఎమ్మెల్యేలైనా, ఇక్కడున్న ఎమ్మెల్సీలైనా మాకు పదవులు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం వల్లనే. మీ రక్తాన్ని చెమటగా మార్చుకొని మమ్మల్ని అలా ఈ సీట్లో కూర్చోబెట్టిండ్రు. మీరెంతైతే కష్టపడ్డారో మీ కష్టానికి 10 మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇప్పుడు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన పనిచేసే కార్యకర్తల ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీలు చైర్మన్లుగా అన్ని స్థానాల్లో నిజమైన కార్యకర్తల్ని గుర్తించడమే లక్ష్యంగా. మాకు పదవులు వచ్చినాయంటే మీ వల్ల ఇప్పుడు మీకు పదవులు తేవడం మా కర్తవ్యంగా భావిస్తూ మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు.